సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇందాక అల్లు అర్జున్ గారి ఇష్యూ గురించి మాట్లాడుతూ మీరు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ విడివిడిపోవాలి అని చెప్పేసి 2 రాష్ట్రాల్లో 2 సినిమా ఇండస్ట్రీలు ఉండాలని చెప్పేసి మీ అభిప్రాయాన్ని అయితే వెలిబుచ్చారు సార్. ఎందుకు ఈ విధంగా మీరు అభిప్రాయపడుతున్నారు? ఇండస్ట్రీలు వేరువేరుగా మారాలని చెప్పేసి ఎందుకు సార్ మీ ఒపీనియన్? అంటే ఒకటి తెలంగాణ సమాజానికి హ్మ్. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల్లోనూ, హ్మ్. అలాగే సాహిత్య రంగంలోనూ కూడా తగిన ప్రాతినిధ్యం దక్కలేదు అనేటువంటి ఒక అభిప్రాయం గతం నుంచి ఉంది. ఓకే. ఈ ఉండటం అనే నేపథ్యంలోనే అంటే అస్తిత్వవాద ఉద్యమంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలదు అనేటువంటి నినాదం. నిజానికి చరిత్రలోకి వెళ్ళినా కానీ హ్మ్. ఇవి రెండు వేరువేరుగానే ఉన్నాయి. అది మెడ్రాస్తో ఉంది. ఆంధ్ర ప్రాంతం మెజారిటీ టైం అటే ఉంది. అంతకు ముందు కొంతకాలం కలిసి ఉన్న మాట వాస్తవం చరిత్రలోకి వెళ్ళిపోతే. ఓకే. కానీ అది మెడ్రాస్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం. విడిపోయింది, అక్కడ కల్చర్ వేరు. ఒక పాటలో ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక పాటలో నారాయణ రెడ్డి గారు రాసినట్టు, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని రాశాడు ఆయన. నిజమే, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఒక నినాదంగా తెలుగువారందరికీ ఒక రాష్ట్రం అనేటువంటి అభిప్రాయాన్ని ఫ్లోట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగానే కర్నూలు రాజధానిగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, మీరు కర్నూలులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు, రాజధానికి సెక్రటేరియట్, హైకోర్టు, వీటికి సంబంధించిన ఒక చర్చ వచ్చింది. వచ్చినప్పుడు అకార్డింగ్ టు శ్రీబాగ్ ఒడంబడిక 3 ప్రాంతాల్లోనూ 3 రకాల పద్ధతుల్లో డెవలప్మెంట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే. ఆయన శ్రీబాగ్ని కోట్ చేసేవాడు పదే పదే. న్యాయ రాజధాని, శాసన రాజధాని, పాలనా రాజధాని అదే చెప్పాడు ప్రకాశం గారు కూడా ఆ రోజున. చెప్పి గుంటూరులో హైకోర్టు అనేటువంటి మాట, గుంటూరులో హైకోర్టు ఇప్పుడు కలెక్టర్ ఆఫీసే, అప్పటి ఆంధ్ర హైకోర్టు, దాన్నే ఇప్పుడు కలెక్టరేట్గా మార్చారు. కాబట్టి ఇది వ్యవహారం అని చెబుతూ, మేము ఇక్కడ ప్రత్యేకంగా నిర్మాణాలు ఏం చేయకపోవచ్చు, ఇది పాసింగ్ క్యాపిటల్ అనే మాట అన్నాడు ఆయన. చెప్పి తెలుగువారందరికీ ఒక రాష్ట్రం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి తెలుగువారందరికీ ఒకటే రాష్ట్రం అనే నినాదం కింద వచ్చినప్పుడు హైదరాబాద్ స్టేట్గా ఉంది. నిజాం స్టేటు హైదరాబాద్ స్టేట్గా మారి బూర్గుల రామకృష్ణారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు హైదరాబాద్లో. ఉన్నప్పుడు ఇది రెండు కలిసిపోతే హైదరాబాదులో మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అందుకని రాజధాని హైదరాబాద్ అయినప్పుడు కర్నూలులో నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం లేదు కదా అనేది ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఆ రోజున. అది మీడియాలో కవర్ అయింది. అయిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఇష్యూ వెళ్ళింది. ఆయన వచ్చాడు అక్కడికి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, దానికి కావలసినటువంటి అవసరాలు ఏమిటి, దీనికి సంబంధించి గ్రౌండ్లో నిలబడి మాట్లాడాల్సినటువంటి ఒక సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. అలా ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు కూడా విలేకరులు ఈ ప్రస్తావన చేశారు. ఏం చేశారు, ఇలా ప్రకాశం పంతులు గారు అన్నారు, ఇది మీ ఒపీనియన్ ఏమిటి దీని మీద అని అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ప్రకాశం గారు పెద్దవారు, వారి మాటలను నేను డిస్ప్యూట్ చేయటం లేదు, కానీ హైదరాబాద్ మా రాజధాని, అలాగే హైదరాబాద్ స్టేటు ఆంధ్ర స్టేటు రెండు కలిసిపోయి ఒకటే రాష్ట్రంగా ఏర్పడతాయి అని ఆయన చెప్పిన మాటను నేను పర్సనల్ లెవెల్లో, ప్రధానిగా కాదు, పర్సనల్ లెవెల్లో విస్తరణవాదంగా చూస్తాను అన్నాడు ఆయన. విస్తరణవాదము అనే పదం జవహర్లాల్ నెహ్రూ గారు వాడారు ఆ రోజు కర్నూలులో. ఇది పేపర్లో వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలు కలవటం అనేది విస్తరణవాదముగా అభివర్ణించిన జవహర్లాల్ నెహ్రూ. అది బ్యానర్ ఆ రోజు పేపర్లో.
అయిపోయిన తర్వాత దాని మీద మద్దుకూరి చంద్రశేఖరరావు గారు అనేటువంటి అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఆయన. ఇప్పటికీ ఆయన పేరుతోనే ఉంటాయి విజయవాడ విశాలాంధ్ర భవనాలు, ఇవన్నీ చంద్రం బిల్డింగ్స్ అంటారు. ఆ చంద్రం గారు, ఆ మద్దుకూరి చంద్రశేఖరరావు గారు, వారి అమ్మాయి జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఇప్పటికీ. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పాడు విజయవాడలో. ఆయన ఏమన్నాడంటే, తెలుగువారందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడటము అనేటువంటి ఒక ఎమోషనల్ థింగ్, అంటే భావావేశము అని అనకూడదు, కానీ నిజానికి ఇదొక అనుభూతి. తెలుగువారందరికీ ఒక రాష్ట్రం కావాలి అనేది, తెలుగువారికి ఒక రాష్ట్రం కోసం అని పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష సందర్భంగా నినాదాలు రాశారు. తెలుగువారికి ఒక రాష్ట్రం అని. ఇప్పుడు తెలుగువారు అందరూ కలిపి ఒక రాష్ట్రం అని అంటున్న దాన్ని విస్తరణవాదంగా జవహర్లాల్ నెహ్రూ కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు, ఈ కామెంట్ని వెనక్కి తీసుకోవాలి ఆయన అన్నాడు. అప్పటికే సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేసాడు. విశాలాంధ్ర నినాదం మాత్రమే కాదు, విశాలాంధ్ర అనే టైటిల్తో వాళ్ళు ఒక పేపర్ రన్ చేయడం మొదలుపెట్టారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. నిజానికి ఈ రెండు రాష్ట్రాల కలయికకి ఎందుకు తెలంగాణ స్టేట్, అంటే తెలంగాణ కాదు అప్పుడు హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఎందుకు మొగ్గు చూపించింది అంటే, ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత పోరాట విరమణ చేశారు. ఈ పోరాట విరమణ జరిగిన తర్వాత, ఈ పోరాట విరమణ జరగటం మీద చాలా చర్చ ఉంది. ఈ పోరాట విరమణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఆంధ్ర మహాసభ ఇవన్నీ కూడా ఏర్పడినాయి. ఈ ఆంధ్ర అనేది కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర కాదు ఉద్దేశం, ఇది వేరే సెన్స్లో వాళ్ళు ఆంధ్ర మహాసభ అని పెట్టారు. రావి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ అటు నుంచి వచ్చిన వాళ్ళే. ఈ ఆంధ్ర మహాసభ వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ ఒక సాంస్కృతికంగాను రాజకీయంగాను ఒక పునరేకీకరణ జరిగింది. ఈ పునరేకీకరణ జరగటం అనేది కూడా సాయుధ పోరాట విరమణ వెనకాల పనిచేసి ఉండొచ్చు. ఇది జరుగుతున్నట్టు అంటే చాలా స్పష్టంగా తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ పార్టీలు ఒక కామెంట్ చేసినాయి. దొరలందరూ కూడా, అంటే సాయుధ రైతాంగ పోరాటం సందర్భంగా గ్రామాలు వదిలేసి హైదరాబాద్కు పారిపోయినటువంటి దొరలందరూ కాంగ్రెస్ టోపీలతో తిరిగి వెనక్కి వచ్చారు అని. ఇది దాశరథి రంగాచార్య గారు తన నవలలో నా మోదుగు పూలులోనే అనుకుంటాను, ఆ నవల ప్రారంభంలోనే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం ఏంటంటే, దొరగారు తిరిగి ఊరొస్తూ ఉంటాడు సాయుధ పోరాట విరమణ తర్వాత. వస్తూ ముందు ఒక 2 పోలీస్ జీపులు, వెనక 2 పోలీస్ జీపులు ఉంటాయి. ఆ 2 పోలీసు జీపుల్ని చూసుకుంటూ తనలో తాను అనుకుంటున్నట్టుగా ఒక డైలాగ్ రాస్తాడు దాశరథి రంగాచార్య గారు. ఆ డైలాగ్ ఏంటంటే, ఇంత పోలీసు బలగంతో నేను ఊళ్ళోకి వెళ్తున్నాను, ఇలాంటి ప్రొటెక్షన్ నాకు నిజాం నవాబ్ ఇచ్చుంటే అసలు ఇక్కడి నుంచి హైదరాబాద్ పారిపోవాల్సిన గతి ఎందుకు పట్టేది నాకు అనుకుంటాడు. అంటే దాన్ని బట్టి మనకి ఆయన సెన్స్ ఏమై ఉండొచ్చు దాశరథి రంగాచార్యది అంటే, నిజాం నవాబు కంటే ఎక్కువ అణచివేత కాంగ్రెస్ హయాంలో జరిగింది అనే సెన్స్ కూడా ఉంది దానిలో. అలా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ టోపీలు పెట్టుకుని తిరిగి ఊళ్ళల్లోకి ప్రవేశించి భూస్వామ్య రాజ్యాన్ని తిరిగి సాధించారు అనేది ఇది ఒక అంశం. అయితే ఈ తెలంగాణ సాయుధ పోరాట సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది గ్రామాల్లో, పర్టికులర్గా రూరల్ ఏరియాలు మొత్తం కూడా కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ గురైనాయి. 3000 గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగరేసామని చెప్పుకున్నారు వాళ్ళు బలంగా. కాబట్టి ఈ సాయుధ పోరాటం తాలూకా ప్రభావం 52లో మొదటి ఎన్నికలు జరిగినాయి భారతదేశంలో. మొదటి సార్వత్రిక ఎన్నికలు 52లో జరిగినప్పుడు కమ్యూనిస్టులు గెలిచేస్తున్నారు అనేటువంటి ఒక అనుభూతి కలిగింది ఇక్కడ.
ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఏమిటి అనేది కూడా పదవులు పంపిణీ కూడా జరిగిందని చెప్తారు. రాజేశ్వరరావు గారు, మాకినేని బసవపున్నయ్య గారు, అలాగే సుందరయ్య గారు, వీళ్ళందరూ ఎవరెవరు ఏ పదవులు అనేది కూడా ఒక చార్ట్ ప్రిపేర్ అయిపోయింది అని కూడా పాత కమ్యూనిస్టులు చెప్పేవారు. ఇటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది బూర్గుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో. ఓకే. అయినప్పటికీ కమ్యూనిస్టు ప్రభావం మనకి ఏ రోజైనా ఇబ్బంది పెట్టవచ్చు. ఆంధ్రాతో కలిస్తే ఈ ప్రమాదాన్ని, ఈ కమ్యూనిస్టు భూతాన్ని కొంచెం కంట్రోల్ చేయవచ్చు అనే అభిప్రాయంతోనే కలవటానికి చొరవ చూపించారు. నిజానికి చెన్నారెడ్డి గారు ఇలాంటి యువ నాయకులు ఆ రోజున వ్యతిరేకించారు ఈ కలవటాన్ని. అందుకనే తర్వాత రోజుల్లో చెన్నారెడ్డి లీడ్ తీసుకున్నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి. అలా ఆ రోజున వ్యతిరేకించిన వాళ్ళలో చెన్నారెడ్డి ఇతరులు ఉన్నారు. ఫైనల్గా ఈ కలవటం కోసం బూర్గుల కూడా అంగీకరించాడు. అయితే ఇది ఒక అభిప్రాయం మాత్రమే. అంటే కమ్యూనిస్టులని కంట్రోల్లో తీసుకోవటానికి ఆయన ఆంధ్ర ప్రాంతంతో కలవాలనుకున్నారు. ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఒక ప్రాతిపదిక అక్కడి నుంచి వచ్చింది అనే ఒక అభిప్రాయం ఉంది. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడానంటే, కమ్యూనిస్టుల ప్రమాదం నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడటం అనే కాన్షియస్నెస్ కూడా ఉంది అనే అభిప్రాయం ఎలాగూ సర్క్యులేషన్లో ఉంది. కాబట్టి అదే కమ్యూనిస్టులు వాళ్ళు కూడా విశాలాంధ్రానే కోరారు. వాళ్ళు కూడా జవహర్లాల్ నెహ్రూ స్టేట్మెంట్ని ఖండించారు. విజయవాడ నుంచి మద్దుకూరి చంద్రశేఖర్ వారు ఖండిస్తూ ఏమన్నాడు ఆయన, తెలుగువారందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడటాన్ని విస్తరణవాదం అని జవహర్లాల్ నెహ్రూ, సామ్రాజ్యవాదం అనడం ఎంత దుర్మార్గం అని ఆయన ఇచ్చిన ఒక ప్రకటన ఉంది. నేను ఆ ప్రకటనలు ప్రదర్శిస్తాను ఇక్కడ. ఓకే. సో అది అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు దయ్యం ఒకటే కోరుకుంటాయన్నట్టుగా నడిచింది ఇది ఈ సన్నివేశం. అలా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఎందుకు ఈ అస్తిత్వవాద ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, మధ్యలో జయాంధ్ర ఉద్యమం 72లో ఈ ఘర్షణలు ఎందుకు వచ్చినాయి, మధ్యలో రాయలసీమ ఉద్యమం కూడా ఒకటి నడిచింది కదా. ఇవన్నీ ఎందుకు అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఆ ప్రాంతపు అభివృద్ధి, ఆ ప్రాంతపు నాయకులకి, ఆ ప్రాంతపు ప్రజలకి ఉన్నటువంటి అవగాహన, ప్రయారిటీ రీత్యా అక్కడ వాళ్ళకి న్యాయం దక్కుతుంది అనే ఉద్దేశంతో జరిగినటువంటి ఉద్యమాలు. ఓకే. భారతదేశం మొత్తం కూడా ఒక్కటిగా ఏనాడు లేదు. ఇది ముస్లిం రూలర్స్ టైంలోనూ అలాగే బ్రిటిష్ రూలర్స్ టైంలోనూ జరిగినటువంటి ఒక డిజైన్. చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ దేశాన్ని దాదాపు 1000 సంవత్సరాలు ముస్లిం పాలకులు పరిపాలించారు. 200 సంవత్సరాలు దాదాపుగా 200 సంవత్సరాలు క్రైస్తవ పాలకులు పరిపాలించారు. ఈ పరిపాలనలు జరుగుతున్న టైంలో డిజైన్ అయినదే భారతదేశం. సో తల్లి భారతి, వందనము, దేశభక్తి, ఈ వ్యవహారాలన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఐటమ్స్. మేము తెలంగాణ వాదులము అనగానే మీరు భారతీయులు కాదా, మీకు దేశభక్తి లేదా అని, లేదు మేము ఆంధ్రావాదులము అంటే మీరు భారతీయులు కాదా, మీకు దేశభక్తి లేదా అని మాట్లాడేస్తారు. అంటే దేశభక్తి అనేటువంటి ఒక బెత్తం పట్టుకుని ఆ ప్రాంతపు ప్రజల ఆకాంక్షల మీద దాడి చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సబబు కాదు. ఇలాంటి దాడులు జరుగుతున్నాయనే ఎన్టీ రామారావు గారు ఎదురుదాడి మొదలుపెట్టింది, ఫెడరల్ గవర్నమెంట్ కావాలి అని. ఇది ఒక నేపథ్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడటం కోసం ఒక రాజకీయ అణిచివేత మాత్రమే కాదు, సాంస్కృతిక అణిచివేత కూడా జరిగింది ఇక్కడ అనేది బలంగా ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా, సినిమాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది అనేటువంటి అభిప్రాయం చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది ఉద్యమ కాలంలో.
మాత్రమే కాదు, అంతకు ముందు నుంచి ఉంది అది ఆ అభిప్రాయం. ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టి చూసినా కానీ తెలుగు సినిమా హీరో సిహెచ్ నారాయణరావు, చిత్తూరు నాగయ్య రోజుల నుంచి మొదలు పెడితే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి, ఆ తర్వాత వచ్చినటువంటి రకరకాల హీరోలు, ప్రభాసులు, ఎన్టీఆర్లు, అల్లు అర్జున్లు, ఎంతమందిని తీసుకున్నా, రామ్ చరణ్లు, వీళ్ళు పోషించిన సినిమాల్లో, వీళ్ళు నటించినటువంటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎప్పుడూ కూడా తెలంగాణ పల్లెల్లో లొకేట్ కాలేదు. వాళ్ళ అడ్రస్, తెలుగు సినిమా హీరో అడ్రస్ ఎప్పుడూ తెలంగాణ పల్లెల్లో లేదు, ఓకే, ఆంధ్ర పల్లెల్లోనే ఉంది. ఇది ఒక వివక్షే కదా అనేటువంటి ఒక అభిప్రాయ ప్రకటన బలంగా జరగలేదు, కానీ ఇది నిజం. తెలుగు హీరో 2-3 సందర్భాల్లో తెలంగాణలో లొకేట్ అయ్యాడు. ఎప్పుడు లొకేట్ అయ్యాడు? ఉద్యమ కాలంలోనూ తెలంగాణ ఏర్పాటు జరుగుతున్నటువంటి సందర్భంలోనూ రిలీజ్ అయినటువంటి కొన్ని సినిమాలు, ఉదాహరణకి రేసు గుర్రం సినిమాలో కథ వరంగల్లో జరుగుతుందని చెప్తాడు. హీరో అడ్రస్ వరంగల్లో లొకేట్ అయింది ఆ సినిమాలో, అల్లు అర్జున్ హీరో. అలాగే లౌక్యం సినిమాలో కథ అంతా వరంగల్లో జరుగుతున్నట్టుగా చెప్తారు. కానీ ఎక్కడా కూడా తెలంగాణ భాష కానీ ఆ మాండలికం కానీ నడవదు. అది రేసుగుర్రంలోనూ జరగదు, లౌక్యంలోనూ జరగదు. ఇలా వచ్చినటువంటి ఆ టైంలో వచ్చిన సినిమాల్లో ఇది జరిగింది. అంటే ఉద్యమాల తాలూకా ప్రభావం మన సినిమాల మీద ఏమైనా పడుతుందేమో అనేటువంటి ఒక భయం చొప్పున ఈ పని చేశారు కాన్షియస్గానే. ఓకే, అది లేకపోతే తెలంగాణలో లొకేట్ అయ్యేవాడు కాదు హీరో. ఇది వాస్తవం. తెలంగాణ కథలకి కూడా తెలంగాణ జీవితానికి కూడా సముచితమైన ప్రాతినిధ్యం దొరకల సినిమా పరిశ్రమలో. ఇది కూడా వాస్తవమే. అందుకని ఆంధ్ర ప్రాంతపు దాష్టీకం నడిచింది సినిమా పరిశ్రమలో అనే మాట ఉద్యమ కాలంలో బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే 1,00,000 నాగళ్లతో ఫిల్మ్ సిటీ దున్నిస్తాను అని బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారే స్వయంగా అన్నాడు అన్నమాట. రాచకొండ గుట్టల్లో తెలంగాణ సినిమా కోసం ఫిల్మ్ సిటీ నిర్మిస్తాం మేము ప్రభుత్వ ఆధ్వర్యంలో అని కూడా ప్రకటించాడు ఆయన. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీన్ మారింది, అది వేరే గొడవ. అయితే ఆ రోజున తెలంగాణ సినిమా ఎమర్జ్ కావటం కోసం మాట్లాడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. బి నరసింహరావు గారు ఉన్నారు, ఎన్ శంకర్ ఉన్నాడు, వీళ్ళందరూ మాట్లాడారు. భూపాల్ మాట్లాడాడు, అందరూ మాట్లాడారు. శ్రీధర్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ తర్వాత ఎందుకని మాట్లాడలేదు అనేది ఒక ప్రశ్న. ఇప్పటికైనా సరే ఆంధ్ర ప్రాంతపు పరిశ్రమ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సినిమా ఎమర్జ్ కావాలి. సాహిత్యంలో తెలంగాణ సాహిత్యం ప్రత్యేకం, ఆంధ్ర సాహిత్యం ప్రత్యేకం, కోస్తా ఆంధ్ర సాహిత్యం ప్రత్యేకం, కళింగాంధ్ర సాహిత్యం ప్రత్యేకం, రాయలసీమ సాహిత్యం ప్రత్యేకం. దేని ప్రత్యేకత దాందే. అలాగే సినిమా కూడా రాయలసీమ సినిమా, శ్రీకాకుళం సినిమా అంటే కళింగాంధ్ర సినిమా, కోస్తా ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమాగా ఆవిర్భవించడంలో తప్పేం లేదు. ప్రపంచం అంతా ఒకవైపు ప్రపంచీకరణ, గ్లోబల్ మార్కెట్లోకి తెలుగు సినిమా వెళుతున్న టైంలో ఈ ప్రత్యేక వాదనలు ఏమిటి అని ఎవరైనా జ్ఞానులు మాట్లాడవచ్చు. గ్లోబల్ మార్కెట్కి లోకల్ ఇష్యూని నువ్వు ఎలా ప్రజెంట్ చేయగలవు అనేది మాత్రమే టాలెంట్. ఇదంతా మనుషులే, గ్లోబ్ మీద ఉన్న వాళ్ళందరూ మనుషులే. ఈ గ్లోబ్ మీదే ఇంగ్లాండ్లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది ఇంగ్లీష్లోనే వాయిస్ ఓవర్ వస్తుంది. తెలంగాణలో ఒక మారుమూల పల్లెలో, తెలంగాణ అని ఇండియా అనేటువంటి ఒక దేశంలో, తెలంగాణ అనేటువంటి ప్రాంతంలో ఒక మారుమూల పల్లెలో జరిగినటువంటి ఒక సంఘటన అని చెప్పి నువ్వు సినిమా తీస్తే ఇంగ్లాండ్లో ఎందుకు చూడరు? వాళ్ళు మనుషులే కదా, ఇలాంటి సమస్యలే ఉంటాయి కదా అక్కడ. వాళ్ళ సమస్యలకు మనం రెస్పాండ్ అవుతున్నాంగా.
వాళ్ళు తీసిన సినిమాల సమస్యలు, వాళ్ళు ప్రస్తావించిన సమస్యలు, పాపులర్ సినిమా వాళ్ళు తీశారు. ప్రపంచం అంతా చూసి జైలు అంటే ఇదా అని కంగారు పడ్డారు కదా. కాలాపాని లాంటి సినిమాలు రావడానికి కారణం అదే కదా. కాబట్టి లోకల్ ఇష్యూని గ్లోబల్గా చెప్పటం అనే టెక్నిక్ ఆకలింపు చేసుకుంటే గ్లోబల్ సినిమాలు వస్తాయి తప్ప గ్లోబల్ సినిమాకి ప్రత్యేకమైన కథలు ఉండవు. ఓకే, అది పరిశ్రమ గుర్తించాలి. గుర్తించి ఎవరి జీవితాలను వాళ్ళు ప్రభావవంతంగా చెప్పగలగాలి. కాబట్టి ఏ సినిమా పరిశ్రమ, ప్రతి సినిమా అలా రావాల్సిందే. ఇది జరగాలి. ఇది జరగటం కోసం తెలంగాణ సినిమా, ఆంధ్ర ఇప్పుడు ఇవి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడ పరిశ్రమ అక్కడ డెవలప్ అవ్వచ్చు, తప్పేం లేదు దీనిలో. అలాగే లింగ్విస్టిక్ ప్రాబ్లం ఉంది దీనిలో. తెలుగు అనేటువంటి పదం మాత్రమే ఉంది అక్కడ. తెలుగు భాషకు మాత్రమే అధికార గుర్తింపు ఉంది. తెలంగాణ తెలుగుకు కూడా ఒక గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర తెలుగుకి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది లింగ్విస్టిక్గా. భాషా ప్రాతిపదికన అది కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుంచి ఇది రావాలి, ఈ గుర్తింపు. ఈ గుర్తింపు కోసం ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలుగును విడిగా డిఫైన్ చేయవలను, తెలంగాణ తెలుగును విడిగా డిఫైన్ చేయవలను. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చినప్పుడు తెలంగాణ తెలుగు అనేటువంటి పేరుతో తెలంగాణ కవులకి, తెలంగాణ గ్రంథాలకి అవార్డులు వస్తాయి. అలాగే ఆంధ్ర తెలుగుకి, ఆంధ్ర కవులకి, ఆంధ్ర గ్రంథాలకి అవార్డులు వస్తాయి. తెలంగాణ సినిమాకి భాషా ప్రయుక్తము ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం పురస్కారం తెలంగాణ సినిమాకి వస్తుంది, ఆంధ్ర సినిమాకి వస్తుంది. ఇది జరగాలి. ఇది జరగకుండా ఉంటే ఇప్పటికీ, అంటే ఉద్యమ ప్రభావం ఎప్పుడైతే పక్కదారి పట్టిందో, ఆ భయం పోయిందో, ఆ భయం పోయిన తర్వాత తిరిగి తెలంగాణలో లొకేట్ కావడం మానేశాడు తెలుగు సినిమా హీరో. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రేసుగుర్రం లాంటి సినిమాల్లో తెలంగాణలో తెలుగు కమర్షియల్ హీరో లొకేట్ అయినట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. ఎందుకు భరించాలి వీళ్ళు? సో అది ఒక పాయింట్. దీన్ని పట్టుకుని ఎక్కడ పరిశ్రమలు అక్కడ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. రాయలసీమ సినిమా, కళింగాంధ్ర సినిమా, కోస్తాంధ్ర సినిమా, తెలంగాణ సినిమా, తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ సినిమా, దక్షిణ తెలంగాణ సినిమా కూడా రావచ్చేమీ కాదు. ఏ ప్రాంతపు ప్రజలు ఆ ప్రాంతపు బాధల్ని, ఆ ప్రాంతపు కష్టాలని, ఆ ప్రాంతపు సాంస్కృతిక వైవిధ్యాన్ని తమ కథలలోనూ తమ సినిమాలలోనూ ఆవిష్కరించేటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఎవరి మీద ఏ రకమైన అణిచివేత సాగించినా ఆ అణిచివేతని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని నేను అన్నాను, తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా విడిపోవటం తప్పేమీ కాదు. ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతపు నిర్మాతలు, ఆంధ్ర ప్రాంతపు రచయితలు అందరూ కూడా ఆంధ్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి అక్కడ కూడా ఎలాగైతే ఆ రోజున మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారో, ఇంకొక గొడవ ఉంది. ఆ రోజున మెడ్రాస్ నుంచి ఇక్కడికి పరిశ్రమ రావడం వెనకాల ప్రభుత్వ పెద్దలు మాట్లాడిన మాటలు ఏమిటి? మీరు ఇక్కడ నుంచి రెవెన్యూస్ పట్టుకెళ్తున్నారు, పన్నులు అక్కడ కడుతున్నారు అని. అందుకని మీరు ఇక్కడికే రండి, ఇక్కడే జీవించండి, ఇక్కడే పన్నులు కట్టండి, ఇక్కడే కొనండి, మీ కొనుగోళ్ళన్నీ ఇక్కడే జరపండి, మీ మార్కెటింగ్. సో ఇక్కడ అభివృద్ధికి మీ వంతు కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి అనే ఆర్గ్యుమెంట్ బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు కదా. ఇప్పుడు ఆంధ్ర నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా, తెలంగాణలో కడుతున్నారు ట్యాక్స్లన్నీ. ఈ గొడవ ఎందుకు? వీళ్ళు ఎక్కడ డబ్బులు తెచ్చుకుంటున్నారో అక్కడే పరిశ్రమ పెట్టుకుని అక్కడే వినియోగిస్తారు. మంచిదే. అది ఏ కోణంలో చూసినా ఇది జరగాల్సిన పరిణామం. అది జరగటానికి ఏం చేయాలనేది ప్రభుత్వాలు, అలాగే ఆ రోజున తెలంగాణ నినాదం ఇచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆలోచించాలి. కానీ ఇది ఘర్షణాత్మకంగా జరిగే వ్యవహారం కాదు. ఘర్షణాత్మకంగా అక్కర్లేదు, అయిపోయింది. జరగాల్సిన ఘర్షణ ఏదో జరిగింది. రెండోది, పర్టికులర్గా అల్లు అర్జున్ అరెస్ట్ లాంటి నేపథ్యాలు కాదు దీనికి కావాల్సింది.
ఒక అవగాహనతో కూడినటువంటి